అంటే ఇది ఇంకా పూర్తిగా అనగదు. మళ్ళీ రాయలసీమ వాళ్ళు రాయల తెలంగాణ అంటే మేము ఒప్పుకోము అని అంటారు. మళ్ళీ ఇది ఆగిపోద్ది. మళ్ళీ కంటిన్యూషన్గా ఏదో ఒక డిస్టర్బెన్స్. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు ఏమంటున్నారు, మా 4 జిల్లాలు నెల్లూరు ప్రకాశం కలిపి రాయలసీమ స్టేట్ సపరేట్ కావాలంటున్నారు. ఇటు ఇంకా వైజాగ్ సైడ్ అందరూ వచ్చి మాకు ఉత్తర కోస్తా స్టేట్ కావాలంటారు. మన రాష్ట్రానికి చివరికి 6 ముక్కలు చేస్తే కానీ తనివి తీరినంత ఇదిగా తయారైపోయే పరిస్థితి వస్తుంది. మనం ఈ రోజు అంటే బాగానే ఉంటుంది, తెలంగాణ వస్తుంది, మన ఏరియాలో రియల్ ఎస్టేట్ పెరిగిద్దని ఆనందపడతాం, వేరే సంగతి. కానీ భవిష్యత్తులో మళ్ళీ మనం రాజధానిని ఏర్పాటు చేసుకోవడం, మనం అభివృద్ధి చెందడం, మన భావితరం వాళ్ళు ఉద్యోగాలకు కానీ కంపెనీలు ఏర్పడటం కానీ జరిగే పని భవిష్యత్తులో అవ్వట్లేదు. సుమారు 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మన జిల్లాలో ఉన్న నాయకులు కూడా సుమారు 12 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అందరూ కూడా దీని మీద ఆలోచించి బదిలీ గారి నాయకత్వంలో ఒక మంచి పెద్ద సభ ఏర్పాటు చేసి ఎట్లయినా ఇది ఆపాలా, సమైక్యాంధ్ర ప్రదేశ్గా ఉంచాలా అని చెప్పి కోరుకుంటున్నాం. మా పార్టీ తరఫున కూడా మా ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తున్నారు. అదే బాటలో అందరూ కూడా రాజీనామాలు చేసి ఇంకా దీని సమస్యని తొందరగా పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వాదులుగా నిలవబడుతున్నటువంటి రాజకీయ నాయకులకి, ప్రతినిధులకి వినూత్న నిరసన ద్వారా తెలియజేసే విధానంలో భాగంగానే ఈరోజు మన ఒంగోలు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మనం ఈ స్లోగన్ని తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరూ 10 మందిని ఇంట్లో ఉన్నటువంటి స్వీట్నెస్ని మన తోటి వారికి తెలియజేసే దాంట్లో, వాళ్ళని భాగస్వాములు చేసే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్టిక్కర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని వివిధ జేఏసీ మిత్రులకి కూడా అందిస్తాము. దీని ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి తోడ్పాటును కూడా ఒంగోలు ఫ్రెండ్స్ ద్వారా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటా, మన రెడీమేడ్స్ అసోసియేషన్ మిత్రులు తూనుకొండ కిరణ్ గారిని వేదిక మీద రాసాము. మిత్రులు గ్రంథి చెంచురామారావు గారు, యువజన సంఘాల సమైక్య ఆర్యవైశ్య దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా నిర్వహించినటువంటి మిత్రులు చెంచురామారావు గారిని మాట్లాడుతున్నారు.